అన్నీ చెప్పుకుంటూ వచ్చి మరి మేలైంది ఏంటయ్యా, మేలైంది ఏంటయ్యా, మేలైంది ఏంటయ్యా అంటే ఒకటే చెప్పాడు ఆయన, యెహోవా ఎడల భయభక్తులు కడిగి చెడుతనాన్ని విసర్జించండి, ఇది మానవ కోటికి ఒకటే ఒక విధి, అదే ఉపయోగం అన్నాడు. అసలు ఆశ్చర్యం అనిపించింది. ప్రారంభపు మాట ఆయన గ్రంథాలకు ముగింపు మాట అది. ఎందుకు చెప్పనా, సొలొమోనుకి ధనం ఉంది, సొలొమోనుకి జ్ఞానం ఉంది, సొలొమోనుకి విద్య ఉంది, సొలొమోనుకి చాలా చాలా ఎంజాయ్ చేసిన గుణం ఉంది. బైబిల్లో రాయబడిన మాట, రాజు ఒక భార్యనే చేసుకోవాలి అంటే ఆయన అక్కడ రాయబడిన మాట కామాతురత కలిగిన వాడై, కామాతురత కలిగిన వాడైన మాట రాయబడి ఉంటుంది అక్కడ. ఆ మాటని మీరి ఏం చేశాడు తెలుసా, 1000 మంది భార్యలను చేసుకున్నాడు. ఆ మాటని మీరు ఏం చేశాడు తెలుసా, ధనము యొక్క సంపాదనలో పడ్డాడు ఆయన. ఇజ్రాయెల్ మీద అధిక పన్నులు వేశాడు తెలుసా, అధిక పన్నులు వేశాడు, భారం చేశాడు. దావీదేమో తన పిల్లల్లా చూసుకుంటే ఈయనేమో అధిక పన్నులు వేసేసి సావగొట్టేశాడు ఇజ్రాయేలుని ధనం కోసం. మరి తోటలు ఎలా వస్తాయి? ఎందుకు యెహోవా ఎడల భయభక్తులు అనగా యెహోవా మాటకి మీరు లోబడాలని ఎందుకు సొలొమోను చెబుతున్నాడు అంటే, ఆయన అన్నీ ఉన్నాయి కానీ చేయనిది ఒక్క పనే, యెహోవా మాటకి మాత్రమే ఆయన లోబడలేదు. సొలొమోను గురించి రాయబడిన మాట మీరు చదవండి రాజుల గ్రంథంలో. దేవుడు ప్రత్యక్షమై 2 మార్లు చెప్పాడంట. ఎన్ని మార్లు? దేవుడు ప్రత్యక్షమై. ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట చదివినప్పుడల్లా. దావీదు దగ్గరికి వచ్చింది ఆఫ్టర్ ఆల్ మనిషే. దావీదు దగ్గరికి వచ్చింది నాతాను, నాలాంటి శరీరం కలిగిన మనిషి మహా అంటే. కానీ సొలొమోను దగ్గరికి వచ్చింది ఎవరు తెలుసా, సాక్షాత్తు దేవుడు 2 సార్లు వచ్చాడంట. అయినా మాట వినలేదు. అంటే అర్థం ఏంటి తెలుసా, దేవుడు అంటే భయము భక్తి లేదు, నేనే జ్ఞానవంతుని అనుకున్నాడు. కానీ చివరికి ఆయనకు అర్థమైన జ్ఞానం ఏంటంటే, అయ్య బాబోయ్ డాక్టర్ అవ్వడం జ్ఞానం కాదు. ఆయన కూడా ప్రతి మొక్క గురించి చెప్పాడు, నువ్వు నేను కాదు, ఆయన ఎప్పుడో చెప్పాడు అనమాట. సివిల్ ఇంజనీర్ ఆయన మంచిగా కట్టాడనమాట. సివిల్ ఇంజనీర్ ఆయన మంచిగా కట్టాడు. ఆ శాబాదేశపు రాని వచ్చి ఆయన భోజన బల్ల ఉన్నది చూసారా, ఆ భోజన బల్ల అమర్చిన విధానం చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఆ భోజన బల్ల అమర్చిన విధానం చూసి, ఆ పనుల డ్రెస్సులు ఉంటాయే ఆ యొక్క కాస్ట్యూమ్స్ చూసి ఆశ్చర్యపోయింది ఆమె. ఇదేంటి ఎంత జ్ఞానం, ఏంటి పనుల కాస్ట్యూమ్స్లో కూడా ఆశ్చర్య జ్ఞానం. చదవండి మీరు తెలుస్తుంది మీకు. అప్పుడు శాబాదేశపు రాని అందనమాట, నేను విన్నది చాలా కొంచెం అయ్యా, నీ ఇంట్లో పనులుగా ఉండి రోజు నీ జ్ఞానపు వాకులు వింటే ధన్యం అందనమాట. ఎటువంటి వాడు ఎటువంటి మాట పలుకుతున్నాడు చూడండి. జ్ఞానవంతుడు, విద్యావంతుడు, బాగా ధనవంతుడు, దేవుని మాట మీరినోడు. అందుకే ఆయన బాగా చెప్పే మాట ఏంటంటే, ఆయన మాటకి లోబడండి. అనుభవించినోడు. ప్రియమైన దేవుని పిల్లారా, తొక్క తీసి వదిలేశాడు సొలొమోనుని మాత్రం. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళాడు తెలుసా సొలొమోను. అందరు నీరసించిపోయారా, టైం అవ్వలేదు, అందరి ఫేస్లు నీరసించిపోయినట్టు కనపడుతున్నాయి. పావుగంటలు ఆపేస్తాను, ఇబ్బంది ఏం పడమాకండి. నా ఉద్దేశము, సొలొమోను ఎందుకు యెహోవా ఎడల భయభక్తులే జ్ఞానం అని అంటున్నాడు. ఆ మాటతో ప్రారంభించి ఆ మాటే ప్రాముఖ్యం, ఇంకేం అవసరం లేదు భూమి మీద, అదొక్కటే మేలు నాకు కనపడింది, ఇంకేది మేలు నాకు కనపడలేదు అని ఎందుకు అన్నాడు అంటే, ఆయన చేసింది అదొక్కటే, యెహోవా ఎడల భయభక్తులు లేకుండా ఉండటం. దేవుడు చాలా శిక్షించాడు సొలొమోనుని, అనుభవించాడు. ప్రసంగి గ్రంథం ఆయన చివరి దశలో రాశారని అంటారు అందరూ. సుమారుగా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు, 67 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రసంగి గ్రంథం రాశాడు. రాజు అయింది ఎప్పుడు తెలుసా, బాలుడప్పుడు, అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాలు ఎంజాయ్ని అనుభవించాడు ఆయన. దానికి దేవుడు తీసిన తొక్క తీయడాన్ని చూసి లాస్ట్లో మనమైనా ఆయన పిల్లలమేంటి, మనమేమన్నా ఆయన కుమారులమా కుమార్తెలమా? ఎంత బాగా చెప్తున్నాడు తెలుసా, నా కుమారుడా. ఆ మాట వదలడు సామెతల గ్రంథంలో. ఇప్పుడు చదివిన దాంట్లో మనకు 2 వచనాల్లోనే 2 సార్లు కనపడింది, నా కుమారుడా, నా కుమారుడా. ఎందుకంటే ఇదంతా ఆయన అనుభవంలో నుండి రాసింది. అరే నేను జ్ఞానం అంటే బాగా చదువుకోవడం అనుకున్నా, నేను జ్ఞానం అంటే బాగా సంపాదించడం అనుకున్నా, నేను జ్ఞానం అంటే నా కన్ను నా హృదయం ఆశించిందలా చేసేయడం అనుకున్నా, నేను జ్ఞానం అంటే ఇంకేదో అనుకున్నాను.
కానీ నాకు చివరికి అర్థమైంది తెలుసా, అసలు జ్ఞానం అంటే అర్థం ఏంటి అంటే యెహోవా మాటకి భయం కలిగి బతకడం. అది జ్ఞానానికి మూలం, అది ప్రారంభం. దాని నష్టం అంతా ఇంత కాదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆదాము అవ్వ మీరింది 2 వచనాలే, సౌలు మీరింది మహా అంటే 2-3 వచనాలే. అవి తీసుకోవద్దని చెప్పాడు అంతే, అవి తీసుకొని వచ్చాడు. 2-3 వచనాలే, మాటలే, అవునా కదా? నేను మీకు మొన్న కూడా చెప్పాను మాట గురించి. మాట వినకపోవడమే తిరుగుబాటు, మాట వినకపోవడమే ద్రోహం చేయటం, ఆ మాట వినకపోవటమే పాపం చేయటం, ఆ మాట వినకపోవడమే ఈ సృష్టికి నీకు నాకు శ్రమలు రావటానికి కారణం. ఆ మాట వినకపోవడమే నీకు నాకు క్షేమము కలగకుండటానికి కారణం. మీరు వెనక ప్రసంగాలని జ్ఞాపకం తెచ్చుకోండి. మాట. అందుకే సమూయేలు ఏమన్నాడు తెలుసు సౌలుతో, ఎవడికి కావాలయ్యా నీ యొక్క బలి, ఎవడికి కావాలి నీ యొక్క ఆవులు? యెహోవా మాట వినటం శ్రేష్టం కదా. ఏంటంట? యెహోవా మాట వినటం శ్రేష్టం కదా. దేవుడు ఎక్కువగా మెచ్చుకునేది ఆయన మాట వినటం. నీ బలి నైవేద్యాలు ఎవరికి కావాలి, నీ దానం ఎవరికి కావాలి? ఎందుకు సొలొమోను భయము భక్తియే జ్ఞానం అని అంటున్నాడు అంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, ఆయన అనుభవించిన సుఖంలో 0.1% కూడా మనం అనుభవించుండం. ఆయన అనుభవించిన ధనంలో 0.1% ధనం కూడా నీ దగ్గర నా దగ్గర లేదు. ఆయన అనుభవించిన జ్ఞానము, ఆ విద్య, ఆయనకి మించిన జ్ఞానవంతుడు లేడంట, అంత జ్ఞానం ఇచ్చేశాడు. ఆయనకి మించిన ఐశ్వర్యవంతుడు లేడు, అంత ఐశ్వర్యం ఇచ్చేశాడు. అటువంటి వాడు ముసలోడైన తర్వాత, జీవితాన్ని అంత అనుభవించిన తర్వాత ప్రారంభించిన గ్రంథమే ప్రసంగి గ్రంథం. ప్రారంభంలోనే మాట్లాడతాడు వ్యర్థం వ్యర్థం అని. ఆ మాట వదలటేక. ప్రసంగి గ్రంథం అని అందరికి గుర్తొచ్చేది అదే మాట, ఇంకేం మాట గుర్తురాదు, అవునా కదా? ప్రసంగి గ్రంథం అని మీ మధ్యలోకి రాగానే ఏం గుర్తొస్తుంది మీకు? వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం. మరి మేలైంది ఏంటి? యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం. ఆ అనుభవములో నుండి ఆయన మాట్లాడిన మాట అనిపించింది నాకు. ప్రారంభపు సామెత, ప్రారంభపు మాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడమే దేంతో ప్రారంభించాడు అంటే, యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. జ్ఞానం అంటే వేరే వేరే నిర్వచనాలు ఏమో మాకండి. ఆయన మాటకి లోబడటం. అందుకే ఇప్పుడు మీకు చెప్పానే, దానికి ఉదాహరణగా చెప్తున్నాడు. ఎవరి మాటకి లోబడ్డారు వీళ్ళు? పాపులు ప్రేరేపించారు. పాపులు ప్రేరేపిస్తే వాళ్ళ మాటకు నువ్వు ఒప్పమాకు. వాళ్ళు బాగా ఆశలు చూపిస్తారు, ఇలా చేస్తే మనకి ఎంత వస్తుంది, అలా చేస్తే ఇలా ఉంటుంది, మన సుఖంగా బతకొచ్చు, ఎంజాయ్గా బతకొచ్చు అంటారంట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరందరూ భ్రమపడుతున్నారు, వారి స్వనాశమునకి అది జరుగుతుంది. కింద అంత మంచి మాట వాడతాడు చూడండి, 18వ వచనము. వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయును. నీ ఆశ నీ ప్రాణం తీస్తుంది. నీ ఆశ నీ ప్రాణాన్ని ఆయాసపరుస్తుంది. వ్యభిచారము చేయాలని ఆశ వ్యాధితో నిన్ను చంపేస్తుంది. ధనము సంపాదించాలని గంజాయి చేస్తే నీ ప్రాణం జైల్లో నాన్ బెయిలబుల్గా ఆయాసపడాలి. ఆశాపాతకుల గతి, నేను మళ్ళీ చెప్తాను, అక్కడ రాసిన మాట ఏంటంటే వారి స్వనాశనం. స్వనాశనం. ఎవడికి ఆశ ఉంటే వాడే నాశనం. మీరు పైకి చూస్తున్నారంతే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, భక్తిహీనుల క్షేమం చూసి భక్తుడు ఏమనుకున్నాడు? నా భక్తి వ్యర్థం అనుకున్నాడంట. నేనెందుకు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నా చేతులు ఎందుకు కడుక్కోవాలనుకున్నాడంట. కానీ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించినప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? వాళ్ళు కరెక్ట్గా నాశనానికి ఒక అడుగులో ఉన్నారంట. నరకానికి ఒక అడుగు దగ్గరలో ఉన్నారంట వాళ్ళు. దయచేసి అన్ని ప్రసంగాలు జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పాపులు ప్రేరేపిస్తారు, పాపులు ప్రేరేపిస్తారు, నిన్ను ఒప్పుకునేలాగా బలవంతం చేస్తారు.
కానీ నువ్వు వాళ్ళ క్రియలతో ఒప్పుకోకూడదు. వాళ్ళ దగ్గర వాళ్ళ మార్గాల్లో నువ్వు నిలవకూడదు. వాళ్ళ దగ్గర నుండి నీ పాదాలు వెనక్కి పరిగెత్తాలి. లేకపోతే వారిలాగా నీవు నేను నాశనం అవుతాము. అది చెప్పాడు. రెండో ప్రేరణ ఉందంట. ఇంకో గుంపు ఉంది, ప్రేరేపించే గుంపు. ఆ ప్రేరేపణ గుంపు అంటే చూడండి 20వ వచనం. జ్ఞానము వీధులలో కేక వేయుచున్నది. పాపులు ఎలాగైతే ప్రేరేపిస్తారో, పాపుల గుంపు ఎలాగైతే ప్రేరేపిస్తుందో, దేవుని గుంపు కూడా, దేవుని పిల్లలు కూడా అలాగే ప్రేరేపిస్తారు. ఎలా తెలుసా? అయ్యా భక్తిలో బతుకయ్యా అని, అమ్మా పరిశుద్ధంగా బ్రతుకమ్మా అని, అమ్మా ప్రార్థనలో ఎదుగమ్మా అని, విశ్వాసంలో ఎదుగమ్మా అని వీళ్ళు కూడా ప్రేరేపిస్తారు. అవునా కదా? ప్రేరేపించరా? కంపల్సరీ ప్రేరేపిస్తాం. అవునా కదా? చక్కగా బతుకమ్మా, చక్కగా ప్రేయర్ చేసుకోమ్మా. ఇది రెండో గుంపు. ఇది రెండో స్వరం. మొదటి స్వరము పాపపు స్వరం అయితే రెండో స్వరము జ్ఞానపు స్వరం. మొదటి గుంపు పాపం చేయడానికి ప్రేరేపిస్తే రెండో గుంపు ఇదిగో దేవునిలో ఎదగటానికి ప్రేరేపిస్తుంది. జ్ఞానం ఘోషిస్తుందంట. జ్ఞానం ఏం చేస్తుందంట తెలుసా? కేకలు వేయుచున్నదంట. ఎక్కడెక్కడ కేకలు వేస్తుంది తెలుసా? సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములు అంటే షాపింగ్ మాల్స్లో ప్రకటన చేయుచున్నది. పురద్వారముల్లో పట్టణములలో జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నదంట. ఎక్కడ వినపడట్లేదు చెప్పండి జ్ఞానం? ఎక్కడ వినపడట్లేదు మీకు దేవుని మాటలు చెప్పండి? ఎక్కడ మీటింగ్ పెట్టినా పరిగెడతారు, ఏ సేవకుడు చెప్పినా పరిగెడతారు. అవునా కదా? ఎవరు చిన్న కోటానికి పిలిచినా వెళతారు, మీ ఇంటికి గృహకొడుకులు పెట్టించినప్పుడు పిలుచుకుంటారు. ఎక్కడ వినపడట్లేదు చెప్పండి జ్ఞానం? జ్ఞానం కేకలు వేస్తుంది. ఎక్కడ వేయట్లేదు చెప్పండి? మీరు ఏ ప్రదేశానికైనా వెళ్ళండి, ఎవడొకడు కరపత్రిక పంచడానికి రెడీగా ఉంటాడు. షాపింగ్ మాల్స్లో కూడా సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. మా విజయాలో ఈట్ స్ట్రీట్ అనమాట, ఫుడ్ తినే దగ్గర నైట్ 11-12కి కూడా కరపత్రికలు పంచేవాళ్ళు ఉన్నారు. అక్కడ జనం ఎక్కువ ఉంటారని. జ్ఞానము అన్ని చోటల ఘోషిస్తుంది, కేకలు వేస్తుంది. అమ్మా ఇలా బ్రతుకు, అయ్యా ఇలా బ్రతుకు అని చెబుతుంది. కానీ ఏం చేయాలంటే తెలుసా? మనం మాత్రము పట్టించుకోము అంట, ఒప్పుకోమంట, దానికి ఒప్పుకోమంట. జ్ఞానం ఏమని బోధిస్తుంది తెలుసా? చూడండి ఏమని బోధిస్తుందో 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. యెహోవా మాట అనే భయము భక్తి కలిగి ఎందుకు మీరు ఉండరు? ఎన్నాళ్ళు అసహించుకుంటారు? ఎన్నాళ్ళు సరదాగా గడిపేస్తారు అపహాస్యాలు చేసుకుంటూ? నవ్వుతూ బతికేయాలి అంతే భూమి మీద. అవునా కదా? వాడి మీద వీడి మీద 4 జోకులు వేసుకుంటూ సరదాగా జీవితాన్ని ఏం చేయాలి? గడిపేయాలి. ఎవరిచ్చారు జీవితం అని అంటున్నాడు. జ్ఞానము లేని వారులారా ఎన్నాళ్ళు మీరు జ్ఞానాన్ని విసర్జిస్తారు? అపహాసకులారా ఎన్నాళ్ళు మీరు ఇంకా అపహాసం చేస్తూనే ఉంటారు? బుద్ధి లేని వారలారా, ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎవరు తెలుసా? జ్ఞానము కేకలు వేస్తుంటే విననోడు బుద్ధి లేనోడు. అంతే కదా దాని అర్థం. బుద్ధిలోని ఎవడంటే దేవుడి మాటలు కేకలు వేసి చెబుతుంటే దానికి ఒప్పుకొని వాడు బుద్ధి లేనోడు. ఎవడో వ్యక్తి ఆలోచన చెబితే మాత్రం తెగ ఓబే అవుతాం మనం. భ్రమ. ఈ ప్రాబ్లంకి పలానా వ్యక్తి భలే సాల్వ్ చేస్తాడు, వాడికి అనుభవం ఉందంటారు. భ్రమ అంతే. దేవుడు 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 ఆయన కదా హృదయాలను మార్చగలిగిన వాడు. ఆయన కదా కఠిన హృదయాన్ని మెత్తనిది చేయగలిగిన వాడు. ఆయన కదా సర్వాధికారం కలిగినవాడు, సర్వశక్తి కలిగినవాడు. జ్ఞానము ప్రేరేపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఎన్నాళ్ళు మీరు జ్ఞానాన్ని విసర్జిస్తారు? ఎన్నాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మీరు సరదాగా బతుకుతారు? కింద అంటాడు, నా గద్దింపు విని తిరగండి,
ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఇప్పటికన్నా మీరు ఆలకిస్తే, నా మాటకి మీరు లోబడితే, నా పరిశుద్ధాత్మ దేవుని మీ మీదకి పంపించి చక్కగా అలా బ్రతికేలా నేను చేస్తాను. ఎవరండి చూపించేది చెప్పండి? దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు తెలుసా? నా మాటలు మీరు వినండి, ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతకలేకపోతున్నారు నాకు తెలుసు. అలా బ్రతికేలాగా నేను మీకు పరిశుద్ధాత్మనిచ్చి మీ యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి నేను దయచేస్తాను మీకు. పరిశుద్ధాత్మ చేత మీ శరీర క్రియలను చంపివేసుకునే శక్తి నేను ఇస్తాను మీకు. మానలేము అనే మాట వాడమాకండి. దాని అర్థము దేవుడికి అంత సీన్ లేదనడం. విశ్వాసఘాతకం అది. మానలేని పాపం లేదు, ఎందుకంటే ఆయన తీసేయలేని పాపం లేదు కాబట్టి. ఆయన మార్చలేని హృదయం ఏది లేదు కాబట్టి ఇంక మానలేని పాపం ఎందుకుంటే చెప్పండి? మనము సరిగ్గా ఆశ్రయించక, జ్ఞానము ఘోషిస్తుంటే ఆ జ్ఞానాన్ని ఆశ్రయించక, పాపులు ప్రేరేపిస్తుంటే దానిని మనం ఆశ్రయించి, అంతే, తేడా ఇంకేం లేదు. దేవుడు చాలా కృప కలిగిన వాడు. నా ఆత్మను మీకు ఇచ్చి నేనేం చేస్తాను? మిమ్మల్ని బతికేలా చేస్తాను. అయితే వాళ్ళు అంటారంట, నా ఉపదేశము మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా. చూడండి ఏమంటున్నాడు? జ్ఞానము బోధిస్తుంటేనంట అసలు ఎవడూ లోబడట్లేదంట. ఆ మాటలకి ఆయన గద్దింపుకి ఎవడు తిరగటం లేదంట. అయితే ఇప్పుడు అంటున్నాడు ఆయన, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి ఎలా వస్తుంది తెలుసా? తుఫాను వలె వస్తుంది. సుడిగాలి వచ్చినట్లు మీకు ఏం వస్తుంది తెలుసా? అపాయము కలుగుతుంది. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఇప్పుడు మీకు చెప్పానే, పాపానికి ప్రేరేపింపబడి జ్ఞానానికి ప్రేరేపింపబడకపోతే వచ్చే నష్టాలు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. పాపులు ప్రేరేపించగా నువ్వు ఒప్పుకొని ఆ పాపక్రియల్లో నువ్వు వెళ్ళావనుకో, జ్ఞానము ప్రేరేపిస్తున్నా నాకొద్దు, నాకు అవసరం లేదని అంటున్నావనుకో, అటువంటి వాడికి కలిగేది ఏంటంటే తెలుసా? భయము, దుఃఖము, శ్రమ. ఎలా వస్తాయి తెలుసా? ఒక తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నమాట. వచ్చి ఒక 3 రోజులు 4 రోజుల ముందు చెప్తారు అంతే. నీ ఇంట్లో నా ఇంట్లో భయం అలా వస్తుంది. సుడిగాలి ఎప్పుడు వస్తుంది ఎవడో చెప్పలేడు. నీ ఇంట్లో నా ఇంట్లో అపాయం అలా కలుగుతుంది. నిజమే. పాపానికి శిక్ష లేకుండా ఎక్కడా చేయలేదు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం చదవండి మీరు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పుకుంటూ వచ్చి ఎక్కడైనా వాళ్ళ నాశనం కునికి నిద్రపోయిందా? పాపం ప్రారంభమైన పరలోకంలో దేవదూతను విడిచిపెట్టాడా? నరకంలో వేశాడు. అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. అక్కడి నుండి మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. పాపం చేసిన దేవదూతలను విడిచిపెట్టలేదు, పాపం చేసిన నోహ కాలంలో వదిలిపెట్టలేదు, పాపం చేసిన లోతు కాలంలో విడిచిపెట్టలేదు. అన్ని చెప్పుకుంటూ వచ్చి మరి ఇప్పుడు ఎందుకు వదిలిపెడతాడు? భక్తిహీనుల నాశనము కునికి నిద్రపోదు అంటాడు. భక్తి పరులను రక్షించడానికి, భక్తిహీనులను శిక్షించడానికి ఆయన సమర్థుడు అంటాడు ఆ వాక్యంలో. పాపానికి నాశనం ఉంది, పాపానికి జీతం ఉంది. అర్థమవుతుందా? పాపానికి ఏముంది? జీతం ఉంది. భూమి మీదే నాశనం ఉంది. ఆయన అదే అంటున్నాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. జ్ఞానానికి మీరు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా, పాపులు ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకుంటే మీ మీదకి అపాయము, శ్రమలు, భయము, కష్టము, దుఃఖము వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? అందరం దేవుని ఎరిగిన వాళ్ళంగా వేరే దేవునికి మొక్కలేము. మనందరికీ తెలుసు ఈయన సర్వశక్తి కలిగినోడని, ఈయన సర్వాధికారం కలిగినోడని. ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చి పడతాం? ఆయన దగ్గరికి వచ్చి పడతాం. అవునా కదా? అదే చెప్తున్నాడు ఆయన కూడా. అప్పుడు 28వ వచనం, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి అసలు నేను కనబడను. అప్పుడు నువ్వు ఉపవాస దినాల నుండి కన్నీరుగా వచ్చినా సరే నీ మనం ఆలకించరంట. నేను ఉపవాసం ఉండి నా శరీరాన్ని దుఃఖపరుచుకుని ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు వినమని అడుగుతారు దేవుణ్ణి. అడుగుతారా? అడగరా?
ఇజ్రాయేల్ అడిగారు 58 అధ్యాయంలో యెషయాలో. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇదా? మీరు ఉపవాసం ఉన్నానంటారు, మీ ఇష్టమైన పనులు చేసుకుంటారు. మీరు ఉపవాసం ఉన్నానంటారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటారు. భయంకరమైన స్థితి ఏంటో తెలుసా? అప్పుడు నీకు కన్నీటి ప్రార్థన చేసిన, ఉపవాస ప్రార్థన చేసిన, ఎన్ని చేసినా ఆయన అసలు వినడంట. నువ్వు అప్పుడు శ్రద్ధగా వెతుకుతావంట ఎవరిని? దేవుణ్ణి. ఆయన మాత్రం అసలు కనబడంట. ఇందాక సామెత చెప్పానే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్నమాట. నేను అంటాను, ఇప్పుడు నీకు నాకు శ్రమ వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పండి? ఎవరి దగ్గర మొర్రెట్టుకుంటాను చెప్పండి? దేవుడి దగ్గరికి ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలరా? వెళ్తారా ఎవరి దగ్గరికన్నా? కానీ గుర్తు పెట్టుకోండి, దేవుడు నా ప్రార్థన నీ ప్రార్థన వెండంట. నువ్వు అడగొచ్చు, ఎందుకు నువ్వు వినవు, ఎందుకు నువ్వు నా మొరను ఆలకించవు, ఎందుకు నీవు నాకు సహాయం చేయవని అంటే కింద అంటున్నాడు చూడండి 29 జ్ఞానము వారికి అసహ్యమాయను. నీకు జ్ఞానం అసహ్యమైందిగా, నేను మాట చెప్పినప్పుడు లోబడటం నీకు అసహ్యమైందిగా, అందుకు అంటాడు ఆయన. నువ్వు ఒకవేళ ఆయన అడిగావనుకో, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను కన్నీటి కారిస్తే నువ్వు ఎందుకు పట్టించుకో అని దేవుని మీరు అడిగారు అనుకోండి, ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా? జ్ఞానం అన్నిసార్లు కేకలేసి చెప్పినప్పుడు అప్పుడు వినలేదుగా, నువ్వు నీకు అసహ్యమైందిగా. జ్ఞానము వారికి అసహ్యమైను, యెహోవా యందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టం లేకపోయిను. ఆ మాట ప్రారంభం, ఆ మాట ముగింపు ఈ వాక్యానికి. యెహోవా ఎడల భయం లేదే, యెహోవా ఎడల భక్తి లేదే, యెహోవా మాటకి లోబడదామని, ఆయన గద్దింపుకి తిరుగుదామని మీకు లేదు కదా. అందుకు నేను మర్రవేనను, అందుకు నేను మీకు సహాయం చేయను. చాలా భయంకరమైన స్థితి ప్రియమైన దేవుని పిల్లారా. మీరు అనుకుంటారేమో, మా తండ్రి మా చిన్నప్పుడు నువ్వే చెలికాడవు, నిరంతరం కోప్పడతావా అని యూదులు ఇర్మియా గ్రంథాలు అన్నంత మాత్రాన మీకేం సహాయం చేయడు. దయచేసి మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని భయపెట్టాలనో దేవుడు ఎంత భయంకరుడని చూపడం నా ఉద్దేశం కాదు. ఈ మాటలు చెప్పడం వెనక మీకు చెప్పాను, సొలొమోను మిమ్మల్ని అందరూ నాశనం అయిపోవాలని కాదు ఆయన ఉద్దేశం. మీరందరూ బుద్ధి తెచ్చుకోవాలని, మీరందరూ నీతిగా న్యాయంగా బ్రతకాలి అని, మీరందరూ యథార్థంగా బ్రతకాలి అని, దేవుని భయభక్తులు కలిగి బ్రతికి మీరందరూ సురక్షితంగా ఉండాలని సొలొమోను ఉద్దేశం. అందుకే మీకు ముందు ఉద్దేశం చెప్పాను, మిమ్మల్ని అందరూ నాశనం చేయాలని దేవుడి ఉద్దేశం కాదు. సొలొమోను ఈ మాటలు చెప్పడం వెనక ఉద్దేశం కూడా మీరందరూ నాశనం అయిపోవాలి, మీ కుటుంబాలు పాడైపోవాలి, ఇదిగో దేవుడు అంటే మీకు భయం రావాలి అన్నది ఆయన ఉద్దేశం కాదు. అరే, మీ యవ్వనస్తులకి తెలివి వివేచన పుట్టాలి, ఏది మంచి పని ఏది చెడ్డ పని తెలుసుకోవాలి మీరు. కారణం చెబుతున్నాడు ఆయన. మీరే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శిక్షకైనా నాశనానికైనా మేలుకైనా కారణం నీవు నేను మాత్రమే, వ్యక్తులమే, వేరే వాళ్ళు కాదు.